వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య సరిగ్గా 6 నెలల క్రితం ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ ఆత్మహత్య చేసుకుంది కోమలి. అసలు కోమలి ఆత్మహత్య గురించి మాట్లాడుకునే ముందు ఆమె ఉండే పరిస్థితుల గురించి అండ్ ఆమె ఫేస్ చేసిన సమస్యల గురించి మాట్లాడాలి. సో కోమలి తల్లి కువైట్లో, తండ్రి వైజాగ్లో. కోమలి ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. సో ఒక పక్క చదువు, ఇంకో పక్క యూట్యూబ్ సరదాగా స్టార్ట్ చేసింది. ఇప్పుడు యూట్యూబర్గా మారింది, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. సో ఆర్థికంగా కూడా ఇబ్బందులు లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్న కోమలి. సో అలాంటి కోమలి లైఫ్లోకి వచ్చిండే అఖిల్ రెడ్డి యూట్యూబర్తో పాటు ఒక టెక్కీ. సో 3 సంవత్సరాలు కోమలితో ప్రేమాయణం. తర్వాత తనని ఎంత దగ్గర అయ్యిండు అనంటే తను ఉండే ఫ్లాట్కి వచ్చిపోయేవాడు కూడా. సో కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే కాదు. కోమలి మంగళవారం రోజు చనిపోయినట్టు తల్లి కంప్లైంట్ ఇచ్చింది. సో సోమవారం తెల్లవారుజామున అఖిల్ రెడ్డి తన ఫ్లాట్కి వచ్చిపోయే సీసీ కెమెరా విజువల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. సో ఆ తర్వాత బ్రేకప్ అయినరు. అయితే ఈ విషయానికంటే ముందే, అంటే ఒక 3 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్యలో ప్రేమాయణం సాగుతుంది. సో కోమలి అఖిల్ రెడ్డిని ప్రేమ వివాహం సంబంధించి కోమలి వాళ్ళ ఇంట్లోకి చెప్పడం జరిగింది. తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమన్నారనే విషయం ఇప్పటివరకు ఎవరికి తెలీదు. కాకపోతే ఇద్దరి మధ్య మళ్ళీ విభేదాలతో సంవత్సరం నుంచి దూరం ఉంటున్నారు అఖిల్ రెడ్డి అండ్ దాంతోపాటు కోమలి. ఈ విషయం మాత్రమే కుటుంబ సభ్యులకు తెలుసు. కానీ హఠాత్తుగా మళ్ళీ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. 6 నెలల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సో అఖిల్ రెడ్డి దానికి కారణమని కూడా తన స్నేహితులు చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మంగళవారం రోజు తల్లిదండ్రులకు ఒక పెద్ద షాక్. కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సో సూసైడ్ చేసుకునే ముందు కొంతమంది స్నేహితులతో తను సూసైడ్ చేసుకుంటుంది అనేది కూడా చెప్పింది. సో బ్రేకప్ భరించలేకపోతున్నాను అంటూ కూడా మెసేజ్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ కోమలి మనస్తత్వం గురించి కావచ్చు, ఆ టైంలో తను పడ్డ ప్రెజర్ గురించి మాట్లాడే ముందు ఒక యూట్యూబ్లో రీల్స్ చేయడం, ఇన్స్టాలో ఫేమ్ అయిన తర్వాత వీళ్ళు ఏ చిన్న పరిస్థితులను కూడా ఫేస్ చెయ్యలేనంత సెన్సిటైజ్ అయిపోతున్నారు. సో ఇందులో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే సౌందర్య. సో అక్కడ ఉండే పరిస్థితుల్లో తాండాలో తను శిగముగడం, దేవుడు వచ్చిండడం, ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియా బాగా వైరల్ చేయడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ పైన ఆ ప్రభావం పడడం, ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రావడం. సో దాని నుంచి వాళ్ళ పేరెంట్స్ దాన్ని గెట్ అవ్వడం, కొన్ని రోజులు ఊరిని ఆ గూడాన్ని ఇడిచి హైదరాబాద్లో వచ్చి బ్రతికింది. ఆ తర్వాత కూడా తనని వెంటాడుతూ వేధిస్తూనే ఉన్నాయి చాలా ప్రశ్నలు పబ్లిక్. ఆ తర్వాత లైఫ్లో కొంత స్థిమితంగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి గట్టెక్కే వాళ్ళు చాలా తక్కువ. అక్కడ మనం సౌందర్య ఇన్సిడెంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది. కానీ ఇక్కడ కోమలి ఇష్యూలో బ్రేకప్ ఇష్యూ అయింది. తర్వాత తను చేసిన వీడియోస్లో తన గురించి చెప్పుకోవడం కావచ్చు, ఇట్లా చాలా సరదాగా గడిపిన సంవత్సరంలో కూడా తను ఇంకా అఖిల్ రెడ్డిని మర్చిపోలేకపోయింది. సో పేరెంట్స్కి మాత్రమే బ్రేకప్, దూరంగా ఉంటున్నామని చెప్పినా కూడా అంతర్గతంగా కావచ్చు వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా ప్రేమ వ్యవహారం నడుస్తుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. నిజంగా ఇద్దరి మధ్యలో బ్రేకప్ అయ్యి ఉండి ఇద్దరికి ఎటువంటి సంబంధం లేకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉంటే తను సూసైడ్ చేసుకునే ఒక్కరోజు ముందు అఖిల్ మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో అమ్మాయితో ప్రేమాయణం నడిపించచ్చు, అమ్మాయితో తిరగొచ్చు, అమ్మాయిని కలవచ్చు, తర్వాత ఇంకేం చేయాలనుకున్నా చేయొచ్చు. కానీ పెళ్ళికి మాత్రం అఖిల్ ససేమిరా అనడంతోనే మనస్తాపానికి గురి అయింది కోమలి అనే వాదన కూడా వినిపిస్తుంది. సో పోలీసులు ఇదే దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అయితే మణికొండ చిత్రపురిలోని L25 LIGలో L25-404 ఫ్లాట్లో కోమలి ఉండేది. సో అక్కడ ఫ్లాట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కోమలి బిహేవియర్ ఆమె పేరుకు తగ్గట్టే చాలా కోమలంగా ఉండేది. చాలామంది చిన్న పిల్లలతో కూడా అక్కడ ఎదురు ఉండే 410 ఫ్లాట్కి సంబంధించిన పిల్లలతో కూడా ఆడుకునేదని, ఎదురు ఫ్లాట్తో కావచ్చు, పక్కన నైబర్స్తో కూడా చాలా సన్నిహితంగా ఉండేది. ఎప్పుడు ఎవరిని ఏమనే పిల్ల కాదు అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం. అయితే తిను సూసైడ్ చేసుకున్న సంగతి ఎట్లా తెలుసు అంటే తను ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటుందో అప్పుడు ఫ్రెండ్స్కి మెసేజ్ చేసింది. సో వెంటనే ఒక ఫ్రెండ్ పరిగెట్టుకొని వచ్చింది. సో అమ్మాయి కోమలి డోర్ కొట్టింది. సో డోర్ కొడుతూనే సోమవారం నైట్ వచ్చి కొట్టింది. అప్పుడు 410 ఫ్లాట్ వాళ్ళు ఏమైంది అని అడిగేసరికి కోమలి డోర్ తీయట్లేదు అన్నారు. సరే అన్నాం. నా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అదే అమ్మాయి వచ్చి మళ్ళీ డోర్ నాక్ చేసింది. అప్పుడు కూడా కోమలి తీయలేదు. అప్పుడు 4010 ఫ్లాట్ సంబంధించిన వాళ్ళు కోమలి ఉండే ఫ్లాట్ ఓనర్కి ఫోన్ చేసి చెప్పడం, ఓనర్ మీరు కంప్లైంట్ పెట్టండి అనడం. సో కంప్లైంట్ పెట్టే పరిధి మాది కాదని తెలుసుకున్న ఆ ఎదురు ఫ్లాట్ నైబర్స్ అక్కడ ఉండే సెక్యూరిటీ టీమ్కి ఇన్ఫార్మ్ చేశారు. ఆ సెక్యూరిటీ టీం వచ్చి ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోయేసరికి డోర్ బ్లాక్
డోర్ని నాక్ చేసి చేసి విరగొట్టి లోపలికి వెళ్ళిండ్రు. సో అప్పుడు అర్థమైంది అక్కడ కోమలి ఉరివేసుకొని హ్యాంగ్ చేసుకొని కనిపించింది వికటి జీవ. సో హాస్పిటల్ తరలించారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసారు. పోలీసులు రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. దర్యాప్తు కూడా కంటిన్యూ అవుతుంది.